ఇది ఆల్రెడీ 3 మంత్స్ ముందైతే నేను వెళ్ళిన ప్లేస్ మాట. అంటే ఇంకా నేను ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేయలేదంటే జనవరి 26కి పోస్ట్ చేద్దాము అనైతే నేను ఈ వీడియోని పోస్ట్ చేయలేదు. ఇదంతా ఒక ఎగ్జిబిషన్‌లా అయితే పెట్టారు. దీన్ని భూజ్‌లోను స్మిత్ వన్ అని అయితే అంటారన్నమాట దీని పేరు. ఇప్పుడు ఇది చూపిస్తున్నది మన ఎంట్రన్స్. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క ప్లేసు మనకి వివరించి అయితే చెప్తారు. ఈ భూగోళం అంతా ఏమేమి ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటన్నది ఇందులో అయితే చూపిస్తున్నారు. అంటే ఒక్కొక్క రూమ్లో మ్యాక్సిమం మనకి 1 అవర్ కాదు హాఫ్ అన్ అవర్ అలాగైతే పట్టేస్తుంది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అది ఇది చెప్పడం. అంటే ఇది టోటల్గా మనకి తిరిగి మళ్ళీ బయటికి రావడానికి మ్యాక్సిమం మాకు 3.5 అవర్ అయితే పట్టేసింది మాట. ఎందుకంటే నీట్గా వివరించి అయితే చెప్పారు. ఇక్కడ 26 జనవరికి అయితే భూకంపం వచ్చిందంటండి. అది నిజంగా ఎలా జరిగింది, మనుషులు ఏమయ్యారు అదంతా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. అది మీకు లాస్ట్లో ఉంటుంది. నేను అది మ్యూట్ అయితే చేయలేదు, ఎందుకంటే ఆ ఫీల్ మన సబ్స్క్రైబర్స్కి చూసే వ్యూవర్స్ కూడా తెలియాలని చెప్పి అయితే నేను మ్యూట్ అయితే చేయలేదు. ఇదంతా చూపిస్తున్నారు కదా, ఇదంతా అక్కడ ఉన్న ప్లేస్ అంటండి. అంటే అక్కడ ఉన్న ఈ భూజ్ అన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు మ్యాప్లు చూపిస్తున్నారు కదా, ఒక్కొక్క మ్యాప్లోను ఒక్కొక్క ఏరియాలో ఎలా ఉండేది ప్రాంతం, ఎలా తయారయ్యింది, దాన్ని ఎలా ఊరికెంత చేశారు అది అని చెప్పి ఇలాగైతే ఆ టైంలో ఇలాగైతే ఉండి అంటండి ఇల్లులు. నాకు తెలీదు, అంటే ఆ టైంలో మనం పుట్టే ఉంటాం కానీ మనకు అంత తెలీదు. మా హస్బెండ్ వాళ్ళు పుట్టేసారు, వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళి టైం అంటండి. ఆ టైంలో 26 జనవరి కదా, అయితే ఆ టైంలో ఫ్లాగ్ హోస్టింగ్ అయితే వెళ్ళారు. హోస్టింగ్ అయ్యి జస్ట్ ఇంట్లో పేరు పెట్టారు కదా, ఇంట్లో అడుగు పెట్టారంట అంతే. ఇంకా భూకంపం అయితే స్టార్ట్ అయిపోయిందంటండి. అప్పుడు వాళ్ళు చిన్నవాళ్ళు అంటండి, వాళ్ళు కూడా అంత తెలియదంట. అయితే ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా ఎంత డెకరేషన్ చేశారంటే ఇది ఒకప్పట్లో ఇలా ఉండేదంటండి. అది చూపించడం కోసం ఒక తల్లి చూశారు కదా ఎలా ఏడుస్తుందో నా బాబు ఎక్కడ అది ఇదని. ఇక్కడ కాలు కట్ అయిన వాళ్ళు కొంచెం మొత్తం చూపిస్తున్నారు కదా. టోటల్ ఇలా జరిగిందంటండి. అదంతా మొత్తం ఒక ఎగ్జిబిషన్లా అయితే మనకి పెట్టారన్నమాట. పర్ పర్సన్ 700 మాట లోపలికి మనకు వెళ్ళడానికి. చిల్డ్రన్స్ అయితే ఆఫ్టర్ 5 years అయితే 350 అలా తీసుకుంటున్నారండి టికెట్. కానీ టికెట్ నెంబర్ ప్రకారంగా అయితే మనం వెళ్ళవలసి వస్తుంది. మనకి టికెట్ తీసుకున్న 1 అవర్కి 2 hours కూడా పట్టేయచ్చు, అంత లైన్ ఉంటుంది, అంత పబ్లిక్ కూడా ఉంటారన్నమాట. ఇదంతా ఒక్కొక్కరు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారన్నమాట. ఒక్కొక్క రూమ్లో ఇదంతా తిరిగినప్పటికీ ఈ విధంగా అయితే ఉంటుంది. చూసారు కదా, దీన్ని స్మిత్ వన్ అంటారు. ఒకవేళ మీరు భూజ్లో ఉండేవాళ్ళు మన తెలుగు వాళ్ళైనా కానీ ఎవరైనా సరే భూజ్ వాళ్ళు ఉండేవాళ్ళు ఒకసారి ఇది చూసే రండి, మీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నిజంగా భూకంపం వచ్చినప్పుడు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు కదా మా అత్తయ్య వాళ్ళు, నిజంగా ఎమోషనల్ అయిపోయారు. నిజంగా నాకైతే రొంటెళ్ళు అయితే అదే ఇంకా ఉంటాయి కదా, నిజంగా బాపురే నాకు ఏడుపు కూడా వచ్చేసింది మాట. ఏంటి ఈ విధంగా అయిందని తీస్తున్నారు చూసారు కదా, యాజ్ ఇట్ ఈజ్ అలాగే జరిగిందంటండి. మా అత్తయ్య అయితే నాకు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో ఏ విధంగా అయితే చూపిస్తున్నారో అదంతా నిజంగా జరిగింది. ఇలా కళ్ళకు కట్టినట్టు మొత్తం అంతా ఒకసారి చూసేప్పటికీ ఆవిడ కూడా ఎమోషనల్ అయిపోయారు అన్నమాట. అంటే మేము ఇదంతా ఇంకా అనుభవించామన్నమాట. ఆ టైంలో మేము 2 days 3 days వెళ్ళి ఇంట్లోకి వెళ్ళలేకపోయాం. టెంట్ల కింద వేసుకుని కూర్చుని తినేవాళ్ళం. ఫుడ్ కూడా సరిగ్గా ఉండేది కాదు. మంచి శీతాకాలంలోనూ అలా కట్టుకుని డోరీలలో కట్టుకుని అయితే మేము ఉండేవాళ్ళం అని అయితే మా అత్తయ్య గారు చెప్పారన్నమాట. ఆవిడ జరిగిందంతా స్టోరీ చెప్పారు. నిజంగా చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. అంటే ఇంక ఈ భూకంపంలో ఇంకా అందరూ అడిపోయి ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఉన్నారంటండి. ఆ ప్లేస్ని ఇంకా క్లియర్ అయితే చేయలేదంట, ఇప్పటికి అలాగనే ఉందంట అండి. అది కూడా చూసారు కదా, ఇదివరకు ఇలాగే ఉండేదంటండి. ఈ ఏరియాలోనే అలా కూర్చోవడం మాట్లాడడం చేయడం. అంటే నేను మా బాబు తీయమని వీడియో ఇచ్చాను, వాడికి తెలియదు క్రాస్గా తీయాలని చెప్పి. ఎందుకంటే మా చిన్న పాప అయితే కదా దాన్ని తీసుకెళ్ళాము. సగం దూరం నేను ఎత్తుకునేదాన్ని, సగం దూరం మా అత్తయ్య గారు ఎత్తుకునేవారు అన్నమాట. ఆ టైంలో అయితే నేను మా బాబుకి ఇచ్చాను ఫోన్. అందుకని కొన్ని అయితే ఈ విధంగా అయితే ఫోన్ నిలబెట్టి
పెట్టి తీసాడనమాట. ఇంకా ఎంత కష్టపడి వెళ్ళి అంత ఖర్చు చేసుకుని మళ్ళీ ఇలా తీసాడని ఇంకా కాకుండా మన సబ్స్క్రైబర్ చూపించాలని ఒక థాట్తో అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇవి రాళ్ళు ఉన్నాయి కదండి, ఒక్కొక్క రాళ్ళకి ఒక్కొక్క ప్రత్యేకత అంట. నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా నాకు తెలియట్లేదు అన్నమాట, ఎందుకంటే అంతలాగా అనిపించింది. ఇదంతా భూకంపం వచ్చినప్పుడు జరిగింది స్టోరీ అంటండి. ఈ విధంగా నేతలో ఏ విధంగా హెల్ప్ చేశారు అది కూడా ఇందులో అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను బాగా ముఖ్యమైనయే నేను వీడియో తీసానండి. అంటే 3 hours అంటే తీయడం అంటే కష్టము. అప్పటికి కూడా ఇంకా నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. లాస్ట్ వీడియో అంటే ఇదే మాట, అలా అయిపోయింది అయితే. ఎందుకంటే పిల్లలు వెళ్తాంతో కూడా వాళ్ళు కూడా మొబైల్ చూస్తూ ఉంటారు, అందుకోసం ఇంకా ఆ విధంగా అయితే అన్ఎక్స్పెక్టెడ్గా అయితే కొంచెం ఇలా జరిగింది. సో సారీ ఫ్రెండ్స్, ఒకవేళ నా వీడియో మీకు ఇలా తీసి పెట్టేవేటని అనిపించేటట్టయితే ముందుగానే సారీ చెప్తున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి. చూసారు కదా, రియల్గా ఇలాగే జరిగిందంటే లాస్ట్ టైం బయటకు వచ్చేసాము. సో ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వల్ల మరి కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. అలానే నా ఛానల్ ప్రమోట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొంతమందికి నా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ షేర్ చేయండి. కొంతమంది ఇంకా ఇక్కడ ఏమేమి ఉంటాయి అన్నది చూసే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది లాస్ట్ అండి, ఫైనల్గా. ఓకే, బాయ్ బాయ్.